బట్టన దళిత బిడ్డ కష్టపడి ఎదిగిండు, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ సొంటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు బట్టన పైన రకరకాల వార్తలు రాసిరు, అవినీతి చేసినని, అక్రమాలు చేసినని, మైనింగ్ అని, అదని ఇదని ఏదో పర్సంటేజ్ తీసుకుంటా అని చెప్పి బట్టన పైన మస్తు వార్తలు రాసిరు. ఒక్కడన్నా ప్రూవ్ చేయగలిగిర్రా? ఒక్కడన్నా ప్రూవ్ చేయగలిగిర్రా? ఎవరైనా బయటకు వచ్చి బట్టి విక్రమార్క నన్ను ఇట్లా 10% కమిషన్ అడిగిండు, 5% కమిషన్ అడిగిండు, బట్టి విక్రమార్క నా దగ్గర ఇట్లా పైసలు వసూలు చేసిండు, ఇట్లా దందా చేసిండు, బట్టి విక్రమార్క అట్లా ఇబ్బంది పెట్టి ఇట్లా ఒక్క ప్రూఫ్ అని ఇప్పటిదాకా ఉందా? కానీ ఇప్పుడు బట్టి పైన ఆరోపణలు వస్తున్నాయని, బట్టి పర్సంటేజ్ తీసుకుంటని చెప్పి బట్టి పైన రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయని బట్టను తీసేస్తారట మంత్రి పదవిలోకి వెళ్ళి. ఇది ఎక్కడ విచిత్రం? మరి గట్లా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి పైన 100 ఆరోపణలు ఉన్నాయి, 100 ఆరోపణలు. రేవంత్ రెడ్డి 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ పైసలు ఎడబెట్టిండో తెలియదని, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండని, రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు పెడుతుండని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన హెలికాప్టర్ రాహుల్ గాంధీకి తిరగమని చెప్పి ఇచ్చిండని, రేవంత్ రెడ్డి తెలంగాణ పైసలు కేరళ ఎన్నికలలో కోట్ల రూపాయలు ఇచ్చిండని, రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి 100 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు సొమ్మిస్తుండని, రేవంత్ రెడ్డి ఒకానొక టైంలో ఎట్లుండే రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాస్ట్లీ బట్టలు వేసుకుంటుండు, కాస్ట్లీ తిరుగుతుండని చెప్పి మొత్తం తెలంగాణ ప్రజల సొమ్ముతోటి రేవంత్ రెడ్డి మంచిగా ఎంజాయ్ చేస్తుండనేటటువంటి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మరి దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయాలి. అసలు ఎంత విచిత్రం అంటే బట్టి విక్రమార్కను తీసేస్తారట. రేవంత్ రెడ్డి ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తున్నట బట్టను తీసేయాలని చెప్పి, మంత్రి పదవి నుండి తొలగించాలని చెప్పి. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీరు మీడియా ఛానల్లో కొట్టుర్రి బట్టి మంత్రి పదవి అవుట్ అని చెప్పిగో, మీరు మీడియా ఛానల్లో కొట్టుర్రి. నేను దాదాపు ఒక 10 రోజుల నుండి చూస్తున్నా బట్టి మంత్రి పదవి అవుట్ అనేది వార్త. ఇవి నేను మీకు కొట్టి చూపిస్తా చూడుది. ఇగో అసలు ఎంత విచిత్రం అంటే బట్టి విక్రమార్కను ఎందుకు తీసేస్తారు, కారణం ఏంది? బట్టి విక్రమార్కను తీసేయవద్దు, రేవంత్ రెడ్డిని తీసేయాలి. ఇగో ఆయన మంత్రి పదవి అవుట్. ఇగో బట్టికి రేవంత్ చెక్కు. ఇగో మంత్రి పదవి తొలగించేందుకు స్కెచ్ అట, స్పీకర్ కాబట్టి మంత్రిగా గడ్డం ప్రసాద్ అట. ఏంది? ఎందుకు? బట్టి విక్రమార్క చేసేటటువంటి తప్పేంది? ఇగో మంత్రి పదవి పోతుందేమో అనే భయంతో ఢిల్లీకి బట్టన్న పరుగులట. అసలు ఎంత విచిత్రం ఏంది నాకైతే ఏం అర్థమైతలేదు. కానీ బట్టి విక్రమార్కను తీసేసేందుకు బట్టి పదవి స్వాహ, తర్వాత ఇగో మంత్రి పదవి నుండి బట్టి అవుట్, గివ్వే వార్తలు మొత్తం. అసలు ఏంది ఇట్లా? ఇగో బట్టిపై కథనం ఏంటి, బట్టి పదవికి ఇంటికేనా, బట్టి పదవి పోయేటట్టున్నది. ఇగో మంత్రి పదవి నుండి బట్టి అవుటు, ఇగో మంత్రి పదవి నుండి బట్టి సస్పెండు, బట్టిని తీసేయబోతున్నా. ఇక రకరకాల ఇట్లా 1, 2 కాదు మస్తునే. బట్టి వర్సెస్ ఆర్కే ఇప్పటిదో పంచాయతీ. బట్టి విక్రమార్కను ఎందుకు తొలగిస్తారు, కారణం ఏంది?